హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ కూడా వేయలేదు కదండి. 3-4 డేస్ అవుతుందండి ఈ వీడియో తీసి. సో నెట్ సరిగ్గా లేక నేను తీయలేకపోయానండి. అయితే నేను మా ఇంట్లో మొగజొన్న పొత్తులు ఉంటే గింజలు తోలిసి నానబెట్టేసుకున్నానండి. ఇది మిరపకాయ బజ్జీకి అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ వచ్చేసి వళ్ళేద్దామని చెప్పి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. మొగజొన్న పొత్తు వళ్ళండి వేస్తున్నాను. స్వీట్ కార్న్ కాదండి, నార్మల్ మొగజొన్న పొత్తే ఇది. సో ఇలా మిక్స్ చేసేసుకొని అయితే మనం ఇందులో కొంచెం వరిపిండి, శనగపిండి, మనం మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, వాము ఇవన్నీ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అయితే మిక్స్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ అనేది చేస్తలేదు. ఆనియన్స్, కొత్తిమీర అయితే వేసేసుకొని అయితే మిక్స్ చేసేసుకోవాలండి. వాళ్ళకైతే వేసుకుంటున్నాము. సో జీలకర్ర కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి. కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగా వస్తాయి. అప్పుడు కొంచెం సోడా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. చెప్పాను కదండి 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు శనగపిండి అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలండి. యాక్చువల్లీ ఈ వీడియో 4 డేస్ బ్యాక్ దండి. అప్పుడు రెయిన్ వచ్చినప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు వేసుకున్నామండి. అయితే అవి నెట్టలేక నాకు కుదరలేదు. ఇది పక్కన అయితే పెట్టేసుకుంది. ఇప్పుడు మేము మిరపకాయ బజ్జీలకి అయితే పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నామండి. శనగపిండి, కొంచెం వరిపిండి, కొంచెం సోడా, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నామండి. వామ్ అయితే మాకు లేదు, అయిపోయింది, అందులో వేసేసాం కదా. సో ఇందులో అయితే వేసుకుంటున్నాం. ఇందులో అయితే మనం పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ చేసాం కదన్నాను కదండి, అది కూడా వేసుకొని అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి బ్రేటర్ ఎంతైతే కావాలో మిరపకాయ బజ్జీల్లోకి అది డీప్ అయినాక మళ్ళీ పైకి తీసినప్పుడు మనకి చక్కగా ఉండాలండి. మిరపకాయకి పట్టేసి ఉండాలి. ఆ విధంగా అయితే తీసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే నూనె కడాయి అయితే పెట్టేసామండి. సో మీలో ఎంతమంది స్వీట్ కార్న్ వాళ్ళు వేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందైతే మిరపకాయ బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాము. మిరపకాయ బజ్జీలు ఒకసారి వేయించమండి. ఫస్ట్ నార్మల్గా వేయించేసి తర్వాత తీసేస్తామండి. తర్వాత లాస్ట్ని మళ్ళీ వేయించుకుంటే బాగా వస్తాయండి, లోపల కూడా బాగా ఉడుకుతాయి. సో ఇలా వేసాక తీసేసుకుంటామండి. రెండోసారి అయితే వేసుకోవచ్చు, అప్పుడు బాగా ఎగుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కారం కారంగా భలే ఉంది. మిరపకాయ బజ్జీ అంటే ఘాటు అనేది ఉండాలండి. కొన్ని మిరపకాయలు ఘాటు అనేది ఉండవు. సో ఆ రోజైతే టేస్ట్ చాలా బాగుందండి. పచ్చిమిరపకాయ బజ్జీ కారం కారంగా భలే ఉందండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న వాళ్ళు అయితే వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు కావాలితే మనం ఇందులో శనగపప్పు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఎందుకంటే అవి పేలుతాయేమని చెప్పి మొత్తం అంటే మిక్స్ చేసేసుకున్నామండి. తర్వాత కొంచెం శనగపప్పు అనేది, పచ్చెనగపప్పు ఉంటుంది కదండి, అది నానబెట్టుకొని వేసుకుంటే పైన కలగరలాడుతూ మనకు కావాలనుకుంటే మనం అలా కూడా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవి కూడా చాలా బాగా కుదిరినాయండి. ఫస్ట్ టైం ట్రై చేసిన బాగా వచ్చినాయండి మాకైతేని. వర్షం వచ్చినప్పుడు ఇలా వేడివేడిగా తినాలంటే బయట కానీ ఇంట్లో వేసుకోవడమే మంచిదండి. సో ఫైనల్గా అయితే అయిపోయి వచ్చినాయండి. మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి.
కొంచెం పిండి పిండితో అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసి అయితే పప్పుడికి అయితే వేస్తున్నాను. ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి.